అందరికీ నమస్తే అండి. మేబీ మన వీడియోలు రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి నేను ఒక మాట చెప్తుంటా, గుర్తుండే ఉంటుంది. పార్టీలను పక్కన పెట్టేయండి, వ్యక్తి పూజ వద్దు. ఏ పార్టీని ఏ నాయకుడిని కూడా గుడ్డిగా అభిమానించొద్దు, ఆరాధించొద్దు. ఎందుకంటే అందరూ ఒకటే. పొలిటీషియన్స్ అంటేనే పాములు అని చాలా సందర్భాల్లో చెప్తుంటా. ఏ రాజకీయ పార్టీ కూడా పతిత కాదు, పతివ్రత కాదు అనేది చాలా సందర్భాల్లో చెప్తుంటా. మీకు ఒక పార్టీ అన్నా ఒక నాయకుడన్నా అభిమానం ఉండొచ్చు, కానీ అతను తప్పు చేసినా మనం నిలబెట్టగలగాలి, నిలదీయగలగాలి. అప్పుడే మనలో వ్యక్తిత్వం సజీవంగా ఉన్నట్టు, మనం మనుషులుగా సజీవంగా ఉన్నట్టు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. ప్రతి రాజకీయం అంటేనే వరస్ట్. వాళ్ళు తప్పులు చేయాల్సిందే. తప్పులు చేయకపోతే అధికారాన్ని నిలబెట్టుకోలేరు, అధికారాన్ని తెచ్చుకోలేరు. ఎవరైనా అంత అవసరాన్ని కార్యకర్తల ఎమోషన్స్నో వాడుకుంటారు. అందుకే 4 సంవత్సరాల 8 నెలలు తటస్థంగా ఆలోచిస్తూ రాష్ట్రం కోసం, కుటుంబం కోసం, మన ఊరు కోసం, మన నియోజకవర్గం కోసం ఆలోచించి చివరి ఎన్నికలకు చివరి 3 నెలల్లో 4 నెలల్లో మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తే వాళ్ళ కోసం ఆలోచించాలి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూడండి. మీరు అంటే ఒక పార్టీని నమ్మి ఒక పార్టీకి సేవ చేసి ఒక కుర్రాడు ఏ విధంగా మోసపోయాడు అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. పక్కన ఈ కుర్రాడి పేరు హేమంత్ కొరచ. ఇతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త. తెలుగుదేశం పార్టీ అంటే పిచ్చ అభిమానం. మాడుగుల నియోజకవర్గం, అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం. హైదరాబాద్లో జేఎన్టీయు, కుకట్పల్లిలో జేఎన్టీయు ఉంది కదా, అందులో ఇంజనీరింగ్ చదివాడు. ఈవెన్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ టైంలో కూడా అతను సిబిఎన్ గ్రాటిట్యూడ్ అని చంద్రబాబు గారు అరెస్ట్ జరిగినప్పుడు అక్కడ గచ్చిబౌలిలో ప్రోగ్రామ్ చేశారు కదా, దానికి అటెండ్ అయ్యాడు. అంతెందుకు 2024 ఎగ్జామ్స్ 2024లో అతను గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. ఒకవైపు ఆ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూనే ఇక్కడ పార్టీ కోసం 4 రోజులు తిరిగాడు. వాళ్ళ పోలింగ్ బూత్లో పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నాడు. పార్టీ అంటే అంత పిచ్చి, పార్టీ అంటే కరుడుగట్టిన అభిమాని. లోకేష్ గారన్నా, చంద్రబాబు గారన్నా. పార్టీ అధికారంలోకి వచ్చాక అతనికి ఏం జరిగింది తెలుసా? ఆయనకి ఐఐఎస్సిలో సీట్ వచ్చింది. అది ప్రతిష్టాత్మక సీట్ అన్నమాట. మీకు పక్కన దానికి సంబంధించినవన్నీ కూడా మీకు పెడుతున్నాను చూడండి. సో బెంగళూరులో ప్రతిష్టాత్మకమైన ఐఐఎస్సిలో ఇతనికి ఎంటెక్ సీట్ వచ్చింది. గేట్లో 565 స్కోర్ రావడంతో, మంచి మార్కులు రావడంతో ఇతనికి అక్కడ నుంచి అడ్మిషన్ లెటర్ కూడా వచ్చింది. సో దాంతో అంత ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లో పీజీ ఎంటెక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది అయిపోయిన తర్వాత అతను ఈజీగా జాబ్ కొట్టచ్చు అతనికి ఉన్న టాలెంట్కి. ఎందుకంటే అతనికి ఈ సెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, గేట్లో మంచి ర్యాంక్ వచ్చింది, ఇంజనీరింగ్ కూడా మంచి మార్కులు వచ్చాయి. సో మంచి తెలివైన విద్యార్థి, షార్ప్ ఉంటాడనమాట. కానీ ఒకవైపు రాజకీయంగా తన పార్టీ అభిమానం, మరోవైపు స్టూడెంట్గా తను చదువుల్లో కూడా ముందుగానే ఉన్నాడు. అయితే అతనికి వచ్చిన సమస్య ఏంటి అంటే, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. అతనికి సెకండ్ ఇయర్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పడట్లా. ఇప్పుడు 2014లో రాష్ట్ర విభజన జరిగింది కదా, 2024 జూన్ 2వ తేదీ వరకు కూడా, అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు హైదరాబాద్లో చదివినప్పటికీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది. సో అయినప్పటికీ గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చివరి 4 విడతలు చెల్లించకుండా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు. దాదాపుగా 3000 కోట్లు బకాయి పెట్టారు. సో ఈయన 2024కే ఇతనికి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. పీజీలోకి ఎంట్రన్స్ వచ్చింది. ఇప్పుడు అతను పీజీలోకి వెళ్ళాలి అంటే ఇంజనీరింగ్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి. దానికి కాలేజీలో దాదాపుగా 1,15,000 ఫీజు పెండింగ్ ఉంది, బకాయి ఉంది. ప్రభుత్వం ఏమో చెల్లించట్లా. ఇతనిదేమీ స్పెషల్ కేసు ఏమీ కాదు. ఇప్పుడు ఆ బకాయిలు చెల్లించాలంటే దశల వారీగా ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు లోకేష్ గారు. దశల వారీగా ఇస్తాము అని చెప్పారు. సో ఇప్పుడు ఈయన ఒక్కడి కోసము జీవో తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడానికి వీల్లేదు. అందరికీ ఇప్పుడు ఈయన ఒక్కడిదే సమస్య కాదుగా, అందరిదే అదే సమస్యగా. ఇప్పుడు ఈయనకంటే సమస్య బయటకు వచ్చింది, బెంగళూరులో పీజీ సీట్ వచ్చింది. సో ఇతను లాంటి వాళ్ళే వేలాది మంది విద్యార్థులు ఉంటారు. ఆ టైంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయి వలన సర్టిఫికేట్లు తెచ్చుకోలేని వాళ్ళు, ఎగ్జామ్ రాయలేని వాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు, పీజీకి వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరివి కూడా ప్రాక్టికల్ సమస్యలే. ఇది మనకు కళ్ళెదుట కనిపిస్తున్న సమస్య అనమాట. సో ఇప్పుడు ఇతని సమస్య ఏంటి? పాపం ఈయన 4 సార్లు ఇప్పటి వరకు మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు ప్రజా దర్బార్కి వెళ్ళి కలిశాడు. పార్టీ ఆఫీస్లో, పార్టీ కార్యకర్త కదా, కార్డు ఉంటుంది కదా, గుర్తింపు కార్డు, అది పట్టుకొని పార్టీ ఆఫీస్కి వెళ్ళి కలిశాడు. వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని, ఆ జిల్లా మంత్రిని, చాలామందిని కలుస్తూనే ఉన్నాడు.
నాకు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉండిపోయింది, నా సర్టిఫికేట్లు కాలేజీలో ఉండిపోయినాయి, నాకు ఇంజనీరింగ్ సర్టిఫికేట్లు రావట్లేదు, అవి వస్తేనే నేను పీజీలో జాయిన్ అవ్వాలి, నా ఫ్యూచర్ ఇది, నాకు ఆ ₹1,00,000 ఇప్పించండి, ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించండి అని తిరుగుతూనే ఉన్నాడు, కాళ్ళ వేళ్ళ తిరుగుతూనే ఉన్నాడు. ఎవరూ పట్టించుకోవట్లే, ఎవరూ దాన్ని ఫాలో అప్ కూడా చేయట్లే. సో ఇతనికి లైట్ వెలిగింది అంతే. ఏ ప్రభుత్వం ఉన్నా అంతే, వాళ్ళు బకాయి పెట్టారు కాబట్టి వీళ్ళు ఇవ్వరు, సింపుల్గా అదే చెప్తున్నారు. సో వాళ్ళు బకాయి పెట్టారు, వీళ్ళు ఇవ్వరు. అంతిమంగా అన్యాయం జరిగింది. వాడు టీడీపీ కార్యకర్త అయినా, వైసీపీ కార్యకర్త అయినా, ఏ పార్టీకి చెందినవాడైనా అన్యాయం అన్యాయమే. సో ఇతను టీడీపీ కార్యకర్త కదా, ఇతనికి 1,15,000 పెండింగ్ ఉంది కదా, కాబట్టి వెంటనే ఇచ్చేద్దాం అని వీళ్ళు ఎవరు. ఈవెన్ వైసీపీ అభిమానులకైనా అదే జరుగుద్ది అనమాట. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, పార్టీని నమ్ముకోవాల్సిన పని లేదు. ఈయన పార్టీని నమ్ముకున్నాడు, అయిపోద్ది నా పని అయిపోద్ది అని చాలా కాళ్ళ వేళ్ళ తిరిగాడు, చాలా తిరిగాడు, లేదు పట్టించుకోలేదు, స్పందించలేదు. ఇతని కోసం ప్రత్యేకంగా ఇవ్వలేమని చెప్పేశారు. చివరికి పర్సనల్గా ఎవరి దగ్గర అప్పు తీసుకొని ₹1,00,000 అప్పు తీసుకొని పీజీలో జాయిన్ సర్టిఫికేట్లు తెచ్చుకొని పీజీలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. సో ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే, ఇలాగే ఉంటుంది సిస్టమ్, ఇలాగే పనిచేస్తుంది. ఎవరు అధికారంలో ఉన్నా సరే సిస్టమ్ ఇలాగే పనిచేస్తుంది. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, సీఎం కుర్చీలో ఎవరున్నా, ఆ మంత్రి కుర్చీలో ఎవరున్నా సరే అలాగే పనిచేస్తారు. అకౌంటబిలిటీ ఉండదు, ట్రాన్స్పరెన్సీ ఉండదు. వీడు మా కార్యకర్త కదా, వీడికి తోక ఉంది కదా, మనం నెత్తిన పెట్టుకుందాం అని కూడా ఉండదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోరు, ఎవరు ఏమీ చెయ్యరు. కింది స్థాయి కార్యకర్తలే పాపం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఏమైనా దెబ్బ తగిలితే విపరీతంగా గాయపడిపోయి ఫీల్ అయిపోతుంటారు. ఈ కుర్రాడు నాకు ఫోన్ చేసి అదే అన్నాడు, అన్న అనవసరంగా పార్టీ కోసం పనిచేశాను, ఇప్పుడు పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లేదు అన్నాడు. పార్టీ వాళ్ళు ఏం పట్టించుకుంటారు, ఇతను ఒక్కడి కోసం జీవో ఇవ్వలేరు కదా, ఈయన ఒక్కడి కోసం రిలీజ్ చేయలేరు కదా. దాదాపుగా 3,000 కోట్లు పెండింగ్ ఉంది. లోకేష్ గారు చాలా సింపుల్గా చెప్తున్నారు, మేము దశల వారీగా ఇస్తామని. ఏది దశల వారీగా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? ఈలోగా వేలాది మంది విద్యార్థులు రోడ్డును పడాల్సిందేనా? ఈ హేమంత్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కదా. సో అంటే అవన్నీ కూడా వాళ్ళకి అంతు చెక్కదు, వాళ్ళకి పట్టవు, వాళ్ళ సమస్య కాదు, వాళ్ళ ఇంటి సమస్య కాదు. సో అందుకే ఎవరు అధికారంలో ఉన్నా ఇలాగే ఉంటుందండి, సిస్టమ్ ఇలాగే ఉంటుంది. ఈ దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవాలి, ఎవరికి వాళ్ళు బాగు చేసుకోవాలి తప్ప ఆ నాయకుడు వస్తే బాగుంటుంది, ఈ నాయకుడు వస్తే బాగుంటుంది అనడానికి లేదు. కాబట్టి మీ పని మీరు చేసుకోండి. ప్రభుత్వ పథకాలను నమ్ముకోవద్దు, ప్రభుత్వాలను నమ్ముకోవద్దు, నాయకులను నమ్ముకోవద్దు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇటువంటి వాళ్ళు చాలామంది ఆ పార్టీని నమ్ముకొని మోసపోయి మాకు ఈ రాజకీయాలు వద్దు బాబు అని చెప్పి దండం పెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న వాళ్ళు చాలామంది. సో అందుకే ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, రాజకీయ పార్టీల జోలికి అంటే వ్యక్తి పూజ వద్దు. ఏ ఒక్క నాయకుడిని వ్యక్తిగతంగా ఆరాధించొద్దు, అభిమానించొద్దు. జస్ట్ అబ్జర్వ్ చేయండి, చదువుకున్న వ్యక్తులుగా చైతన్యంగా ఉండండి, అబ్జర్వ్ చేయండి, ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి అంతే. అబ్జర్వ్ చేసి రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోండి. అవసరమైతే వాళ్ళు ఏ పార్టీ ఇష్టమైతే ఆ పార్టీ తరపున తిరగండి. ఆ తర్వాత చేతులు దులిపేసుకొని బయటకు వచ్చేసి మళ్ళీ తటస్థంగా తప్పు చేస్తే తప్పు అని మాట్లాడేలా ధైర్యంగా ఉండాలి. వన్స్ ఒక పార్టీకి లేదా ఒక నాయకుడికి కమిట్మెంట్ ఇచ్చారా, మీ ఆత్మాభిమానం అక్కడ తాకట్టు పెట్టినట్టే. వాళ్ళు ఏం చెప్తే చేయాలి, వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి. పార్టీ సభ్యత్వాలు తీసుకోవద్దు. నేను చెప్తున్నా, యువత ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఏ పార్టీ సభ్యత్వం తీసుకోవద్దు, ఏ పార్టీకి కమిట్మెంట్ ఇవ్వద్దు. పార్టీ సభ్యత్వం తీసుకున్నారు అంటే మీరు వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినట్టే. పార్టీ కార్యక్రమాలకు రావాలి. ఎందుకు ఇవన్నీ కూడా? పార్టీ జెండా మోయాలి, ఎందుకు అవన్నీ? సో ఎలక్షన్ టైంలో అవసరమైతే ఓటేస్తారు, ఎవరు నచ్చితే వాళ్ళకు ఓటేస్తారు అంతే. సో అప్పుడు కమిట్మెంట్ ఇవ్వకపోతేనే బెటర్ అనమాట. ఆత్మాభిమానం తాకట్టు పెట్టినట్టు కాదు, ఎందుకంటే ఎవరికి ఏమీ జరగదు అనేది గుర్తుపెట్టుకోండి.